ఇదిగో నెక్స్ట్ జనరేషన్కి వీళ్ళ నాన్నకి 2 కొడుకులు. ఒక కొడుకుని ఆయన ఉంచుకున్నాను, ఒక కొడుకుని దేవుడికి కానుకిచ్చాడు. వీళ్ళ నాన్నకి ఒక్కడే కొడుకు, ఒక్కడే సేవకి ఇచ్చేసాడు కానుక. వీళ్ళ నాన్నకి 2 కొడుకులు, ఒకడిని ఆయన ఉంచుకున్నాడు, ఒకడిని దేవునికి ఇచ్చాడు. వీళ్ళ నాన్నకు ఒక్కడే కొడుకు, దేవునికి ఇచ్చేసాడు. వీళ్ళ నాన్నకి 2, ఒకడిని ప్రభువుకి ఇచ్చాడు, ఒకడిని వాళ్ళ నాన్న ఉంచుకున్నాడు. ఈడు ఇంటికి పెద్ద కొడుకు, ఈయన్ని ప్రభువుకి ఇచ్చేసాడు. 2 కొడుకులు, ఒక కొడుకుని ఆయన ఉంచుకున్నాడు. ఈడు ఇంట్లో చిన్న కొడుకు, 2 కొడుకులు, ఒకడిని ఆయన ఉంచుకున్నాడు, ఒకడిని సేవకి ఇచ్చాడు. ఈడు ఒక్కడే ఒక్కడో, ఈ ఒక్కడిని వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ తీసుకొని హృదయపూర్వకంగా అప్పగించేసి వెళ్ళిపోయారు. ఈడు ఒక్కడే చిన్న వయసులో లోకంలో పడిపోయిన వాడు. ఈయన్ని వాళ్ళ అమ్మ నాన్న ఒక మంచి కాలేజీలో సీట్ వస్తే జాయిన్ చేస్తే ఎంత ఆనందిస్తారో, నేను సరే వాళ్ళని ఉంచుకుంటానులే సేవలో అన్నప్పుడు అంత ఆనందించి వెళ్ళారు వాళ్ళు. ఈడు ఇద్దరు కొడుకులు నాన్నకి, ఈడు పెద్దోడు, ఈయన సేవకి ఇచ్చేసాడు. ఇదిగో ఒక్కగానొక్క కొడుకు, కోటీశ్వరుడు. ఈడు ఏమి తేలా, కానీ ఈ ఒక్కడిని ప్రభువుకి సేవకిచ్చారు. వాళ్ళ ఇంట్లో ఈడు ఒక్కడే మగోడంట. అది ఎంత గొప్ప విషయం. వారసుడు. ఈ రోజు వరకు వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు సున్నబొచ్చులు మోస్తారు, ఎళ్ళింగులు చేస్తారు, రాత్రి మగులు గొడ్డు చాకిరి చేస్తారు. ఏ నాడు కూడా వాళ్ళ అమ్మా నాన్న వచ్చి ఏంటయ్యా మా అబ్బాయి వాళ్ళకి ఏం జరిగిందని, ఏంది ఇంత చాకిరి చేపిస్తున్నావని ఎక్కువ మంది తల్లిదండ్రులు అడగల. భవిష్యత్తు ఇది ఎలా ఉంటుందో మీరు చూడండి, మీ కన్నులు కూడా సాక్ష్యం ఇస్తాయి. వాళ్ళు చూడడానికి అలా ఉన్నారా? వాళ్ళు యోధులు, దేవుని కొరకు తమ జీవితాలను సమర్పించుకొని బ్రతుకుతున్న బిడ్డలు. వారి తల్లిదండ్రులకు ఒకసారి చప్పట్లు కొట్టి వారిని గణపరచండి. హల్లెలూయా.